నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విద్యార్థులందరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్లో అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో. బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తపేట సీతా దయాకర్ రెడ్డి. విద్యార్థులందరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాల కింద రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా జయ జయ హే తెలంగాణ పాటను వినిపించారు. లైబ్రరీలో చదివి ఉద్యోగాలు సాధించిన వారిని సన్మానించారు. పాఠశాలల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పుస్తక ప్రదర్శన మానసిక ఉల్లాసానికి అందుబాటులో ఉంచిన వివిధ ఆటల పరికరాలను కలెక్టర్ పరిశీలించి విద్యార్థులు ఈ పుస్తకాలు ఆటల పరికరాలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. లైబ్రరీ అనేది చదువుకునేందుకు మంచి అవకాశమని, మిగతా వారితో పోటీ పడే స్ఫూర్తి పొందుతారని పేర్కొన్నారు. తాను కూడా లైబ్రరీలో చదివానని గుర్తు చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు వార్తాపత్రికలు చదవాలని సూచించారు. దీంతో అన్ని విషయాలపై అవగాహన వస్తుందని వివరించారు. సమయం చాలా విలువైందని, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ లక్ష్య సాధనపై దృష్టి సారించాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని, ప్రతి సబ్జెక్టుకు నిర్ణీత గడువు పెట్టుకుని చదవాలని తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఉన్నత ఉద్యోగుల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. స్కూల్కు వెళ్లే విద్యార్థులు లైబ్రరీకి వచ్చేలా వివరించాలని పేర్కొన్నారు. వచ్చే వారం యూత్ అండ్ పర్యాటక శాఖ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రత్యేక వాకథాన్ జాబ్ మేళా నిర్వహించనున్నామని వెల్లడించారు. యువత పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప, జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్ 3వ వార్డు అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ నిర్మాణ పనులను ఈ రోజు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి ప్రారంభించారు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తామని ఆమె వెల్లడించారు. సిద్దిపేట మెయిన్ రోడ్ మీదుగా విద్యానగర్, అంబేద్కర్ నగర్, శాంతినగర్ ఇలా పలు వార్డుల ప్రజల రాకపోకలకు నిత్యం ఉపయోగించి 3వ వార్డులోని మెయిన్ రోడ్ శిథిలావస్థకు చేరుకోగా గత మున్సిపల్ పాలకవర్గం సమయంలో సమస్యను శాసనసభ్యులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా వారు రాజ్యసభ సభ్యులు డి దామోదర్ రావుతో మాట్లాడి వారి యొక్క ప్రత్యేక నిధుల ద్వారా ఈ రోడ్డు నిర్మాణానికి 6 లక్షల రూపాయలు విడుదల చేయించారని చైర్పర్సన్ వివరించారు. కొన్ని కారణాల వల్ల రోడ్డు పనులు చేపట్టలేకపోయామని, మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం మొదటగా ఇదే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ గుడ్ల శ్రీనివాస్, డిఈ వాణి, పంచాయతీరాజ్ ఏఈ అజారుద్దీన్, శ్రీ శివసాయిబాబా దేవాలయం మాజీ అధ్యక్షులు మామిడాల కృష్ణ, విద్యానగర్ గీతానగర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కట్ల సత్యనారాయణ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ వంకాయల కార్తిక్, ఫ్యాక్స్ డైరెక్టర్ గడిల సురేష్, వార్డు ప్రజలు పాల్గొన్నారు. సార్
తీసుకోండి. మరి గత పాలకవర్గం ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు మరి రోడ్డు శాంక్షన్ అయింది. మరి రాజ్యసభ దామోదర్ రావు గారి సహకారం మరి కేటీఆర్ సహకారంతో వారు నిధులు ఇవ్వడం జరిగింది. మరి ఎందుకంటే గత పాలకవర్గము అదేవి అయిపోవడంతోటే మరి ఈ రోడ్డును కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళా నేను గెలిచినాక మరి మొట్టమొదటి పని ఇదే చేయాలని ఒక సంకల్పంతో నేను ఫస్ట్ మళ్ళా ఇదే రోడ్డు భూపూజ కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి ఇటు కార్యక్రమానికి చేసిన గౌరవ 3వ వార్డు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నేను ఎలక్షన్ల ముందు మరి మాటిచ్చి నా మాట నిలబెట్టుకుంటాను. నేను మాట ఇవ్వగానే నాకు ఏంటంటే నా తోబుట్టులా ఉండి నన్ను మళ్ళా కూడా గెలిపించి నాకు మళ్ళా కూడా నాకు ఎలా ఉన్నానో అలాగనే మళ్ళీ చైర్మన్ పదవి కూడా నాకు వచ్చినందుకు నేను ఎంతో నా 3వ వార్డు అన్నదమ్ములకు అక్క చెల్లెలకు మరి ఎల్లకాలం రుణపడి ఉంటా. మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అంతేకాకుండా పూర్తి స్థాయిలో మరి మనం ఇవి 6 లక్షలు కాబట్టి మరి ఇంకా సరిపోవని మన జనరల్ ఫండ్ దాదాపు 3 లక్షలు కూడా మళ్ళీ దానికి సవరణ చేసుకొని ఈరోజు ఈ రోడ్డు పోసుకోవడం జరుగుతుంది. మరి ఇంతే ఇది కాకుండా కూడా మనకు అక్కడ స్కూల్ కాడ కూడా వారికి కూడా మాట ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పని ఇది అది చెప్తాని వారికి కూడా మాట ఇచ్చిన అక్కడ కూడా ఫస్ట్ డ్రైనేజ్ కూడా మన 3వ వార్డులో డ్రైనేజ్ కూడా కట్టిస్తానని తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన 3వ వార్డు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు మరి పెద్దలకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. భగీరథ్పై పోక్సో కేసు నమోదైనప్పటికీ రాజకీయ ఒత్తిడికి పోలీసులు లొంగి అరెస్ట్ చేయడం లేదని రమేష్ అన్నారు. బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న మంత్రి బండి సంజయ్ చట్టంపై గౌరవం ఉంచి తన కొడుకును అప్పగించాలని డిమాండ్ చేశారు. పైగా మంత్రి బండి సంజయ్ బెదిరింపులకు పాల్పడడాన్ని చూస్తే కేసును తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుందని భావించారు. కొత్త పార్టీ పెట్టిన కవిత మాటలు భగీరథ్ను వెనకేసుకొచ్చే విధంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యాచార కేసులపై కఠినంగా ఉండాలని అన్నారు. అత్యాచార సంఘటనల వల్ల బీజేపీ ద్వంద్వ విధానాన్ని అనుసరిస్తుందని, మోడీ పాలనలో మహిళలకు భద్రత కొరవైందని, వెంటనే బండి భగీరథ్ను అరెస్టు చేయకపోతే ఉద్యమం ఉధృతం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు జవ్వాజీ విమల, కోడం రమణ, జిల్లా కమిటీ సభ్యులు ఎర్రవేలి నాగరాజు, సూరం పద్మ, గురజాల శ్రీధర్, అన్నదాస్ గణేష్, ఎలిగేటి రాజశేఖర్, సిరిమల్ల సత్యం, ఆడప్రజిత, బెజిగం సురేష్, వర్గం రేశేఖర్, కందుకూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకున్నటువంటి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ లైంగిక వేధింపులు చేసి ఒక అమ్మాయి పైన అయోధ్యలకు పాడగొడితే ఈరోజు పోక్సో కేసు నమోదైనా కానీ 10 రోజులు గడుస్తున్నా కానీ
ఏ రకంగా కూడా ఆయన పైన చర్యలు తీసుకోకపోవడము దుర్భాగ్యము. ఒక పక్కనేమో కేంద్రంలో బీజేపీ ఉంటుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటుంది. ఈరోజు చట్టాలు అనేవి వాళ్ళ చుట్టాలుగా వాళ్ళ పరిధిలోనే ఉంటాయి కాబట్టి మొత్తం కూడా చట్టాలను దుర్వినియోగం చేసే విధంగా ఈరోజు పోక్సో కేసు నమోదు చేసిన మట్టుకు కానీ ఇంతవరకు కూడా ఈరోజు వారికి పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ చేయలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఉన్నది. ఈరోజు బండి సంజయ్ అండ చూసుకునే తనయుడు కాబట్టి ఈరోజు మొత్తం కూడా చట్టాలను దుర్వినియోగం చేసి ఈరోజు ఈ మహిళల రక్షణ లేకుండా చూస్తుంది. దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి ఈరోజు భారత మాతకి అని చెప్పి భారత మాత ఎక్కడ ఉంటుంది, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలలో భారత మాతను చూసుకోవాలి. కానీ ఈ దేశంలో ఉన్న మహిళలను అణచివేయడము, లైంగిక వేధింపులు చేయడంలో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పూనుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, చింతశుద్ధి ఉంటే ఖచ్చితంగా బండి భద్రతను అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి పంపాలి. ఒక పక్కనేమో మా కొడుకు తప్పు చేయనప్పుడు మరే ఎందుకు చట్టం ముందర ఉంచలేమని ఈరోజు బండి సంజయ్ అంటున్నాం. ఈరోజు మేము ఈ రాష్ట్రం ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్లో పరిధి ఉన్నటువంటి ప్రజలు దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకంటే మేమందరం కూడా ఓట్లు వేసి బండి సంజయ్ గెలిస్తే ఈ రాష్ట్రానికి జిల్లాకి ఏమో చేస్తానని చెప్పి ఈ జిల్లాకు ఇది రాష్ట్రానికి ఏం చేయడం ఏమున్నా జై శ్రీరామ్ అని చెప్పి భారత మాతకని చేస్తుంది తప్ప తన కొడుకుతో ఈరోజు ఈ దేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలను మొత్తం ఇబ్బంది గురి చేసి లైంగిక వేధింపులకు గురి చేసి తప్ప ఈరోజు ఈ మహిళలకు రక్షణ లేకుండా ఈరోజు చేసుకున్నాడు. కానీ తన తెలియజేస్తూ వెంటనే ఈరోజు బండి భగీరథను అరెస్ట్ చేసి పోక్సో కేసులో నమోదు చేసి వెంటనే జైలుకు పంపలే పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మైనర్ బాలికపై అత్యాచారం అట్లా ప్రేమతోటి మోసం చేసినటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి బండి సంజయ్ గారు మొన్న బహిరంగ సభలో మాట్లాడుతూ నా కొడుకునైనా ఎవరినైనా చట్టం ముందు ఒక్కటే, చట్టం తన పని తాను చేసుకోకపోతే చట్టానికి అడ్డంగా చేసి చట్టం పరంగా మేము దాన్ని చట్ట పరిధిలో మేము పనిచేస్తామని చెప్తున్నటువంటి బండి సంజయ్ గారు మరి వాళ్ళ కొడుకుని ఎందుకు దాచిపెడతా ఉన్నారు, మరి ఇంతవరకు ఎందుకు పోలీస్ స్టేషన్ కూడా ఎందుకు మరి తీసుకుపోతలేరని ఈ సందర్భం అడుగుతూ ఉన్నాం. మరి జై శ్రీరామ్ అంటూ శ్రీరాముని వారసుడిగా చెప్పుకున్నటువంటి నువ్వు మరి శ్రీరాముడు ప్రజలు అనుమానం ఇస్తే ప్రజలు మరి సీతని అగ్నిప్రవేశం చేయించినటువంటి శ్రీరాముడు మరి ఈరోజు ఆయన నువ్వు అడుగుదాలు నడుపుతున్నావు చెప్పుకుంటున్నావు. మరి ఆయన నువ్వు మరి నీ కొడుకును తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు అప్పగించి నీ నిజాయితీ నిరూపించుకోవాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మేము అడుగుతూ ఉన్నాం. చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది వేరే పనుల లెక్కల ఈరోజు బీజేపీల వ్యవహారం ఉంది. ఈ రకంగా దేశంలో మహిళలపై అత్యాచారం జరుగుతున్నాయంటే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉత్తెత్తున అత్యాచారం బీజేపీ ప్రభుత్వ హయాంలో జరుగుతుందని మహిళల రక్షణ కూడా పోతూ ఉంది. ఈ రకంగా బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నిదానంతో ఇవాళ మహిళలకు రక్షణ లేకుండా చేసే పని ఈరోజు బీజేపీ చేస్తుంది. ఒక పక్క మహిళలను కాపాడుతామని పడుతూ రెండో పక్క ఈరోజు మహిళలపై అత్యాచారాలు కొనసాగిస్తే సాంప్రదాయం ఈరోజు కేంద్రంలో బీజేపీ కొనసాగిస్తోంది. వాళ్ళకి రక్షణగా నరేంద్ర మోడీ ఉంటా ఉన్నాడు, వాళ్ళని కాపాడే పనిలో ఉన్నాడు. మరి ఇప్పుడు 10 రోజులు అవుతా ఉంది. మరి ఈ బండి బరువులు పట్టుకోవడానికి ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని ఈ సందర్భం అడుగుతారు. అదే ఇంకో వేరే వాళ్ళు అయితే తక్షణమే అంటే ఏ రాత్రి ఎక్కడున్నా కానీ పొయ్యి పట్టుకొని ఈరోజు పోలీస్ స్టేషన్లో పడేసేవాళ్ళు. అదేవిధంగా బీజేపీ అంతా భక్తులు కూడా సోషల్ మీడియా ఎన్నో పోస్టులు చేసేవారు వరకు. కానీ ఈరోజు బండి భగీరథపై ఏ ఒక్కరు కూడా మహిళా సంఘాల బీజేపీ మహిళా నాయకురాలు కూడా ఎన్నడూ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రకంగా ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఏమన్నా జై శ్రీరామ్ హిందూ అనుకుంటూ మరి ప్రజలను మోసగించే పని మానుకోవాలని ఇప్పటికైనా బండి సంజయ్ గారు నిజాయితీ ఉంటే వెంటనే తన కొడుకు నిజంగానే ఆయన నిజాయితీ నిరూపించుకునేందుకు వెంటనే ఆ పోలీస్ స్టేషన్ లొంగిపోయే విధంగా తీసుకుపోవాలని ఆ పోలీస్ స్టేషన్ అప్పచెప్పాలని ఈ సందర్భంగా సీఎం డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బండి సంజయ్ తనయుడైన బండి భైరత్ పైన 8వ తారీఖు నాడు మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఇంతవరకు కూడా పోక్సో చట్టం అమలైంది కానీ దాన్ని మాత్రము బండి భైరత్ని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకు అప్పచెప్పిన పాపాన పోలేదు. అంటే మినిస్టర్ అనే అహంకారంతో బండి సంజయ్ గారు తన కొడుకును దాచపెట్టడం ఎంతవరకు సమంజసమని మేము సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే నీ కొడుకు మంచి అది ఏం తప్పియాలని అనుకుంటే కనుక వెంటనే నువ్వు జైలు కప్పేపి నీ నిజాయితీని నిరూపించుకో, లేదంటే నీ ఎంపీకి పదవికి మినిస్టర్ పదవికి రాజీనామా చేయమని బండి సంజయ్కి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మహిళలు సామాజిక న్యాయం మహిళలకు కావాలని మీరు అడుగుతూ ఉన్నారు. ఒక
ఒకవైపు బీజేపీ ప్రభుత్వము మహిళలకు చాలా స్థిరంగా నీతులు చెప్తా ఉన్నది, ఎన్నో వాగ్దానాలు చేస్తా ఉన్నది. కానీ ఇక్కడ వస్తే కాంగ్రెస్ కనుక పోలీసులు మాత్రము బండి భైరత్ని ఎందుకు తప్పిస్తుర్రు, ఎందుకు పట్టుకోలేకపోతుర్రు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అంత దాచిపెట్టి అంత వట్టి బట్టలు దొంగతనం చేద్దరం తీసుకొని నిమిషంలో జైల్లో పెడతారు? అలాంటిది బండి భైరత్ని ఎందుకు మీరు జైలుకు పట్టించడం లేదు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిపిఎంగా హెచ్చరిస్తా ఉన్నాం. మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా అమ్మాయికి న్యాయం జరగాలి. అమ్మాయిపై తప్పుడు కేసు పెట్టి మళ్ళీ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ భైరత్ని వెంటనే శిక్షించాలి, వెంటనే అరెస్ట్ చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యతని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ మహిళా శిశు వృద్ధుల దివ్యాంగుల ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో బాలల హక్కుల పరిరక్షణపై రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సర్పంచ్లు, మున్సిపల్ వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లకు అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించగా ముఖ్య అతిథిగా బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బిగితే, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వచన్ కుమార్ రెడ్డి, బండి అపర్ణ, మర్రిపల్లి చందన, గోగుల సరిత, వందనగౌడ్, ప్రేమలత అగ్రవాల్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లల రక్షణ సమాజం బాధ్యత టోల్ ఫ్రీ నంబర్లతో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కిషోర బాలికలకు శిక్షణ ఇచ్చేందుకు కుట్టు మిషన్ అందజేశారు. ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డులో బాలల హక్కుల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని, బాల్య వివాహాలతో కలిగే ఇబ్బందులపై అవగాహన కల్పించాలని, బాల్య వివాహాలు అడ్డుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి సూచించారు. పాఠశాలల్లో డ్రాప్అవుట్లు ఉండవద్దని, ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో సౌకర్యాలపై వివరించి ప్రవేశం కల్పించాలని ఆదేశించారు. బాల కార్మిక వ్యవస్థ ఉండవద్దని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ అభివృద్ధితో పాటు ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసి బాలల స్థితిగతులు, ఇబ్బందులు గుర్తించాలని సూచించారు. 1098 హెల్ప్ లైన్ వినియోగించుకోవాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పిల్లలకు వ్యాక్సిన్లు ఇప్పించాలని సూచించారు. బాలల దేశ భవిష్యత్ అని, అందరి సహకారంతోనే ప్రతి సామాజిక రుగ్మతలను నిర్మూలించవచ్చని పేర్కొన్నారు. మగ, ఆడపిల్లలు ఇద్దరం సమానమని స్పష్టం చేశారు. ప్రతి వివాహం నమోదు కావాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల సౌకర్యాలపై వివరించాలని తెలిపారు. 6 ఏళ్లలోపు పిల్లలు చేర్పించాలని ఆదేశించారు. స్థానిక సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. బాల బాలికలకు అవగాహన కల్పించాలని, చదువుతోనే సామాజిక ఆర్థిక మార్పు సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూపారెడ్డి, రాములు నాయక్, రాజు, మున్సిపల్ చైర్పర్సన్ జిన్నం కళ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజ్యం, సిరిసిల్ల ఆర్టీఓ రాజేందర్ రెడ్డి, డీఎస్పీ నాగేంద్రచారి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో అన్ని రకాలైనటువంటి విషయాలు అవగాహన పెట్టి ఏ సరిగ్గా కూడా అంగన్వాడీ వరకు అంగన్వాడీ టీచర్ తీసుకుంటారు. నేర్చుకుంటారు వాళ్ళకి ఆ ఏజ్ లో మనకు అంగన్వాడీ జాయిన్ చేసి అక్కడ టీచర్స్ ఉంటారు. వాళ్ళు చెప్తే వాళ్ళ బాగా 6 years వరకే మనం అంతా తీసుకోగలదని మనం చెప్తే 18 years పెళ్లి చేసుకోగలని మనకు అవసరం లేదా? అవునా? సరే, ఏ ఫుడ్ ఇస్తున్నారు, ఏం ఇస్తున్నారు, ఏం టీకాలు ఇస్తున్నారు అని చెప్పలేదు కదా. సో వాళ్ళకి అవగాహన ఒక్కరి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అంగన్వాడీస్ ఉన్నాయి కనుక మీకు ఉద్యోగాలు ఉన్నాయి అంతేనా కదా? నెత్తలు ఒప్పండి అవగాహన ఏమనుకుంటే ముందు కూర్చుంటే కాదు, రాని వల్ల కూర్చోబెట్టుకోవాలి. అవునా కదా? చెప్పండి. అసలు చాలా కనపడుతున్నాయి అంగన్వాడీ చీరలు. చెప్పండి మా అవునంటున్నారా? లేకపోతే నిలబడి, లేకపోతే నోట్లకి మాట, లేకపోతే అవునంటే లేచి నిలబడి, లేదంటే కూర్చో కదా. మరి ఎందుకు మీరు అంత నెగ్లిజెన్స్? మనం ఏం చేస్తాం, మనం ఏం చేయాలని
డైరెక్టర్ నాకు అక్కడ కమిషనర్ దగ్గర చెప్పి నేను చెప్తుంటే ఏమి చెప్పకుండా నేను చెప్పిన చేస్తే బాగుంటుంది కూర్చుని ఏం చెప్పినట్టు ఛాన్స్ ఇచ్చినా లేదా మీకు అందరికీ అవకాశం ఉన్నది రమాదేవి అవసరం లేదు వాళ్ళకు వాళ్ళు చేసి వాళ్ళకు తీసుకొని అడగాలి ఏమీ చెప్పలేదు కాబట్టి నేను ఒకటే పోతున్నా అంగన్వాడీలు మీరు ఆ పిల్లలను చూసుకుంటున్నారంటే మీకు ఆ జీతాలు వస్తున్నాయి మీరు స్ట్రైక్ చేసినప్పుడు ఎంత బాగా స్ట్రైక్ చేస్తారో పిల్లలు అంత బాగా చూసుకోవాలి ఏం ఫుడ్ పెట్టరు ఎందుకు పెట్టరు ఏమి కూడా చెప్పాలి అంటే మాకు అందరూ తెలుసా చెప్పాలి కదా కొత్త సర్పంచ్ వచ్చిన వాళ్ళకన్నా తెలియాలి కదా మీ సెక్రటరీ గారు ఎక్కడ పోయింది మేడం మీరు మాట్లాడిన సెక్రటరీ గారు ఎక్కడ గ్రామ పంచాయత్ సెక్రటరీ సారీ మమతా గారు ఉన్నారు కదా మీ కొత్త సర్పంచ్ వచ్చినారు కదా ఇప్పుడు వాట్ యూ టెల్ us మీరు చేయాల్సిన పని ఏంటి ఊళ్ళో చెప్పాల్సిన అవసరం ఉన్నాడు వీళ్ళందరూ అన్ని చెప్పి వాళ్ళని నేర్పిస్తే వాళ్ళంతా చేస్తారు ఒకరు చేయడం ఒకరు ఉండవచ్చు ఆ మాకేం కానీ 90% చేసేటప్పుడు మన ప్రైవేట్ ఉన్నాం ఏదో చేయాలని మాత్రం ఎక్కడ మేము అందరూ కూడా చెప్తారు మేము అన్ని తెలుసుకొని మేము అన్ని తెలిసే పుట్టించి మమ్మల్ని దేవుడు మనం నేర్చుకోవాలి నేర్చుకుని పిల్లల పాత్ర చాలా నేను ఆడపిల్లలు అంటే మగ పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు సమానం ఏంటంటే కొంచెం ఆడపిల్లలు ఫ్రెండ్ అవుతుంది కాబట్టి ఇంకా కొంచెం కేర్ తీసుకోవాలని ఆలోచిస్తుంది మగ పిల్లలు ఇలాంటి అబ్యూస్ అవి కాలేదు ఇక్కడ కూడా లేదు వాళ్ళకు కలిపి ఆడపిల్లలు బయటపడలేదు మగ పిల్లలు ఒకసారి చెప్పుకోవడం అంతే తప్ప వీళ్ళని వాళ్ళని డిఫరెన్షియేషన్ చేసే అవకాశం లేదు ఇద్దరు సమానం దాన్ని గుర్తుపెట్టుకొని గవర్నమెంట్ మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని చైర్పర్సన్ చేసినప్పటి నుంచి మేము అందరం పనిచేస్తున్నాం లక్కీగా అందరూ కూడా ఒక్కొక్క బ్రాంచ్ పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఒక టీంగా పనిచేసి చేయగలుగుతున్నాం ఇప్పుడు అందుకే లేబర్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నా సార్ వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి హ్యాపీ నేను ఎక్కడ లేబర్ అండ్ పోలీస్ వర్క్ టుగెదర్ ఈ ముస్కాన్ స్మైల్ అనేది దగ్గర ఇప్పటి వరకు చూడండి ఒక డిస్ట్రిక్ట్ మొత్తం హ్యాండిక్యాప్ కెనాట్ గో ఎనీవేర్ లేబర్ ఆఫీసర్ ఆయన ఒక మనిషి పెట్టడం చేయించాలి అంతే మనం లేబర్ చెప్పేసి పిల్లలకు అన్యాయం చేసిన కరెక్ట్ కాదు యాజ్ ఎ లేబర్ ఆఫీసర్ శాలరీ తీసుకోవాలి ఆయన బాధ్యతలు కూడా గుర్తించాల్సిన అవసరం కాబట్టి ఆయన వెరీ హ్యాపీ వాళ్ళిద్దరు బాగా చేస్తున్నారని మరి అందరూ కూడా ఓటు తీసుకోండి చాలా మంది సార్లు ఇప్పుడు రెండు చెప్పాను అర్థమైనప్పుడు కదా మీరు వేరే వాళ్ళకు చెప్పండి బికాస్ యూ టాక్ ఐ వాస్ టెల్లింగ్ యూ మిగతా వాళ్ళకు కూడా కొంచెం మీరు ఏం పని చేయాలనేది మీరు కొంచెం ఆలోచించండి పంచాయత్ సెక్రటరీ అంటే అంతే వాట్ థింక్ వాట్ యూ షుడ్ డూ ఎవరికి ఎట్లా హెల్ప్ ఉంటారు ఎందుకంటే చాలా పంచాయత్ ఆ పేరు కూడా ఏదో పంచాయత్ లేదు పంచాయత్ అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది పంచాయత్ సెక్రటరీ సో యూ షుడ్ థింక్ ఏది మంచి ఏది చెడు అని ఆలోచన చేయండి అందరూ ఒకటే అందరూ నాకు తెలుసు మీ వాళ్ళతో మిగతా వాళ్ళతో చెప్పండి చెప్పి కరెక్షన్ చేయండి వాళ్ళతో అనుసంధానం పనిచేయండి సర్పంచ్ ఒక మొబైల్ రైట్ సర్పంచ్ ఆడలేదా ఓ వేరే చూస్తున్నారు అది ఇట్లా ఏమనుకోదు కానీ మీరు చూస్తారు మీరు కూడా ఆడలేదు కాదు మన పిల్లలకి మన ఊరు మన ఎక్కడ నా ఇల్లు నా ఊరు నా స్ట్రీట్ కనుకుంటారు అంటే మీ సర్పంచ్ నా ఊరు నా పిల్లలకి ఆలోచన చేయండి చేసి ఇప్పుడు పెళ్లి అయిపోయిందంటే పలానా డేట్ నా పిల్లవాడికి అది అప్లికేషన్ పెట్టమనండి మీరు ఆ సర్పంచ్ మీరు చూడండి డేట్లో పెళ్లి అయిన తర్వాత కూడా మీ ఆఫీస్ నుంచి ఇచ్చినా సరే నేను రైస్ కమిషన్ నుంచి ఇచ్చినా సరే పెళ్లి అయిన సర్టిఫికేట్ కూడా ఆఫీస్తే హ్యాపీ డాక్టర్ ఇంకొకటి మేము ఆలోచన చేస్తాము 10th క్లాస్ అయినాక 2 years లీవ్ ఉంటుంది
18 years పెళ్ళి కదా 2 years క్యాలెండర్ చూసుకుంటున్నాం. 18 ఏళ్ళు పెళ్లి చేసుకోవాలి కానీ మ్యాండేటరీ ఏం కాదు. ఆ 18 తర్వాత మీరు 21 చేసుకోవచ్చు. కానీ పిల్లలు ఏంటంటే వ్యాపకం లేక ఆ 2 years ఏం చేయలేక ఊరికే ఉంటారు. ఎందుకంటే ఒక షెల్టర్ లైఫ్ స్కూల్ ఫస్ట్ నుంచి 10th వరకు ఒక దాంట్లో ఉండి బయటకు వచ్చేందుకు ప్రపంచాన్ని రెక్కరిస్తున్న కనిపిస్తున్నారు. తక్కువ పనులన్నీ అసలు 2 సంవత్సరాలు ఉంటాయి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. దానికి ఏ ఊరో వాళ్ళు ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఖాళీగా ఉన్న ఏదైనా ఒక వ్యాపకం కలిగిస్తే ఆ 2 సంవత్సరాలు అయినాక 18వ సంవత్సరం ఈజీగా అయిపోతుంది. అప్పుడు వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే ఏమీ లేకుండా 18న పెళ్లి చేసుకోకపోతే హస్బెండ్ దేవుడిని అనుకోకుండా జరిగితే ఆ పిల్లలు ఎటు బాధ్యత ఏమి పని చేసుకోలేదు, ఏమి చేయలేదు, ఒక ట్రైనింగ్ లేదు, ఒక చదువు లేదు, ఏమి లేకుండా చేసుకోవడం ఏ అక్క మాకు కూడా మన గౌరవం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన మనుషులను మనం ఆలోచన చేసుకొని మన పిల్లల్ని మనం ఎట్లా పెట్టుకోవాలి, మన పిల్లల ఫ్యూచర్ తల్లిదండ్రులు చదువుకోలేని వాళ్ళందరూ పంపుతున్నారు. ఇంకోటి అంగన్వాడీ స్కూళ్ళలో చాలా మంది టీచర్లు చెప్తున్నారు మన పిల్లలు తీసుకుపోయి ప్రైవేట్లో ఆటో పంపించి స్కూళ్ళలో తీసుకోవాలి, అంటే ప్రైవేట్ అంగన్వాడీ తీసుకోబోతున్నారు. అంటే పెట్టేసి వాళ్ళు ఆటోస్ పంపుతున్నారు. మాకు పిల్లలు తీసుకొని పోయి అక్కడ జాయిన్ చేసుకుంటే మన అంగన్వాడీలో స్ట్రెంత్ తక్కువ అవుతుంది. వాళ్ళ అంగన్వాడీ అంటే మన అంగన్వాడీ చాలా చాలా మంచిది. అది చెప్పండి పిల్లలు, తల్లిదండ్రులకు అది చెప్పండి. చెప్పి పిల్లలు జాయిన్ అయ్యేది తొందరగా చేస్తే డెఫినెట్గా నా ఊరు బాగుంది. సిరిసిల్ల చాలా చిన్న డిస్ట్రిక్ట్, చాలా చిన్నది, మనం ఎన్నో చేయొచ్చు. ఊళ్ళో చూసి 250 విలేజెస్ ఉన్నాయి. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు 64 మండలాల్లో జిల్లా పరిషత్ చైర్మన్స్ ఉన్నా. ఇది చూస్తే ముందు ఇంకే చిన్న ఒక చిన్న ముద్దలా కనిపిస్తుంది. దీనికి ఎన్నో చేయొచ్చు. కలెక్టర్ గారు డిపార్ట్మెంట్, ఎమ్మెల్యే గారు డిపార్ట్మెంట్ ఉంది. కానీ అడగైతే అమ్మాయి పెడతారు. మేడం దగ్గరికి నేను తీసుకుపోయి మా బాధని, మా ఇబ్బందిని నేను చేయకుండా మనకు ఎవరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా ఆయన సీఎం గారి దృష్టికి ఏమి చెప్పకుండా అక్కడ కూర్చున్నా వస్తాము ఆఫీస్కి పోతాం, వస్తాము ఆఫీస్కి వెళ్ళిపోతాం అనేది ఆ ఐడియా మానేసి ఏంటి మన పిల్లల్ని బాగుపరచుకోవాలంటే మేమందరం కూడా మాకు కూడా అవసరం లేదు. నేను ఇంట్లో కూర్చొని ఈ ఫ్యాక్టరీకి పంపిస్తాను అంటే నేను చూసుకుంటాను సార్ అనుకుంటున్నాను. ఈ వాట్స్ ఆన్ పర్స్పెక్టివ్ నాకు నంబర్స్ కనపడదు. నంబర్ నేను ఇది చేసిన ఇంతమంది కాదు, ఇంతమంది కాదు. ఇవాళ కనపడాలంటే మన పని కనపడాలి, మీ పని కనపడాలి, మీ పిల్లలు ప్రేమ ఉన్నదా లేదా అనేది కూడా ఒకరు మాకు కనపడాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు మనం పనిచేసే మనకు తప్పకుండా ఎంతో పాటు తీసుకొచ్చే అవకాశం లేదండి. అయితే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసిన మనకు మిగతా ఆఫీసర్స్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఎంత పెద్ద ఎత్తున వచ్చిందో మీరు అంత పెద్ద ఎత్తున పనిచేయాలని కోరుకుంటున్నాను. టీచర్స్ కూడా ఉన్నారు కదా అంగన్వాడీ ఇంతమంది ఉన్నారు అంగన్వాడీ టీచర్స్. వెరీ గుడ్. పంచాయత్ సెక్రటరీ మీకు నేను చెప్పింది ఒకటి ఇబ్బంది కనిపించినా నేనేం సారీ చెప్పను. బికాస్ వీఆర్ కమిషన్, చైల్డ్ రైట్స్ కమిషన్, మేము పాపకు చూడాల్సిన అవసరం ఉంది. వీ హ్యావ్ టు బి వెరీ హార్డ్. నేను అదే చెప్తున్నాను, మీకు కూడా చాలా తెలియదు కొంచెం నేర్చుకొని తింటాలో చెప్పండి. అంతే తప్ప నాకు తెలియదు, నాకు తెలియలేదు, నాకు కొత్తగా నేర్చుకుంటాను. ఏదంటే నేను కొత్తగా వచ్చాను. అవునబ్బా నువ్వు ఏమైనా ఎంఆర్ఓ ఏమైనా పంచాయతీ సెక్రటరీకి వచ్చినావా? అదే కదా దాంట్లో భాగమైతే మీకు సేమ్ బ్రాంచ్ మేము పనిచేస్తాం కదా. అది మొత్తం ఇది బాగా పనిచేయండి. We want to see a result. Chennai is in charge of Sirisila district. మీ దగ్గర బంగాళా పడుతుంది, ధైర్యం కాకుండా పడుతుందానే. కాబట్టి ఒకసారి మీ దగ్గర మార్పు చూపించండి. నేను ప్రోగ్రామ్ కావాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైనా మేము వస్తాం. మీకు ఏ ఇబ్బంది ఏ బాధన్నా మా నెంబర్ ఉంది, మా నెంబర్కి ఫోన్ చేయండి. మీ ఆఫీషియల్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పండి. నేను డెఫినెట్గా అన్ని కూడా చేస్తామని మీకు మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఈరోజు చేసిన ధన్యవాదాలు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ అందరూ కూడా విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఐ హోప్ యూ డూ యువర్ బెస్ట్ అని నేను అనుకుంటున్నా. చేస్తారా? ఓట్ తీసుకొని ఎవరి విలేజ్ వాళ్ళు చైల్డ్ మ్యారేజ్ ఈ విలేజ్ లో చైల్డ్ మ్యారేజ్ అయిపోయినా మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఎంతమంది పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది
18 years కరెక్ట్ కాకుండా 20 మంది కూడా 20 మంది మనం తీసుకొని కౌన్సిలింగ్ చేయొచ్చు, వాళ్ళకి ఏదైనా ఏదైనా పంపించవచ్చు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు, వాళ్ళకి ఏదైనా నేర్పించవచ్చు. అంటే మనకు ఆ ఆడపిల్లలు చదువుకుంటే మొత్తం ఫ్యామిలీ చదువుకున్నట్టు, ఆ మగ పిల్లలు చదువుకుంటే పొద్దున్నే ప్యాంట్ వేసుకొని బయటికి పోతారు కనుక మనకు పెద్ద అవకాశం ఉంది. ఆడపిల్లలు చదువుకుంటే వాళ్ళ పిల్లలు కూడా చదువు చెప్పి ఎప్పుడు కూడా పిల్లలు ఇంకా ఏదో ఒక పని చదువును పెట్టి చేసేస్తున్నాం. చదువు లేని నేను ఉద్యోగాలు ఇప్పిస్తామంటే మనోవికాసాన్ని అందరినీ మనకు ఆలోచించే శక్తి పెరుగుతుంది. అట్లాగే మన పిల్లలను కూడా మనం అట్లనే చూసుకునే అవకాశం ఉంటుంది. మన కెరీర్స్ గురించి తెలుస్తుంది. దీని గురించి మనం చదువుకుంటే ఆడపిల్లలు మనం ధర్మంలో చెప్పుకోగలిగే పరిస్థితుల్లో మనం ఉంటాం. లేకపోతే ఎవరికి కూడా బయటకు చెప్పడానికి కాదు. వీళ్ళందరూ మన పిల్లలు ఎక్కడ ఊళ్ళలో కొంచెం చిన్న చిన్న ఒప్పందాన్ని తీసుకొని కౌన్సిలింగ్ చేయండి. ఒప్పందాన్ని అందరికీ ఒకసారి మీటింగ్ అవుతుంది. ఊరికే ఒకసారి మాట్లాడి మన బాబోలు మన మంచి కోసం చెప్తున్నారు. అనుకునే స్టేజ్ మనం తీసుకొచ్చాక అట్లే పడేయాలి. నేను మనందరినీ కోరుతూ మనస్ఫూర్తిగా అధికారులు ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యార్థులందరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్లో అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో. బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తపేట సీతా దయాకర్ రెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.